బుద్ధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే. పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ సారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తగా